హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగానే చికెన్ క్లీన్ చేసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కున్నాక పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు వేసేసాక దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ 1.5 స్పూన్ వేసాను. తర్వాత కారం వేస్తున్నాను. తర్వాత చూడండి 2 స్పూన్లు కారం వేసాను. తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసి చూడండి కలపాలి. కొంతసేపు ఉప్పు వేసేసాక శుభ్రంగా కలుపుకోవాలి. పెరుగు కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పెరుగు ఒక 2 స్పూన్లు వేసాను. చూడండి, ఇప్పుడు దాన్ని శుభ్రంగా ఒక నిమ్మచెక్క వేసి ఒక నిమ్మచెక్క ముక్క రసం పిండేసి అందులో రసం పిండిన తర్వాత చూడండి రసం పిక్కలు తీసి రసం పిండుతున్నాను. ఈ రసం పిండేశాక శుభ్రంగా మనం కలుపుకునేది కూడా చూపిస్తాను. చూడండి, ఇంకా రసమే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అలాగే ఒక ఉల్లిపాయ టమాటాలు 2 నేను మిక్సీ వేసుకున్నాను బరకగా. అది కూడా కలుపుకొని అన్నీ వేసి కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని 1.5 అవర్ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. లేదు అనుకుంటే బయటనైనా ఒక ½ అన్ అవర్ ఉంచుకుంటే టైం ఉంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా మసాజ్ కూడా చేస్తే చికెన్ మసాలా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి తీసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. చూడండి, అదండి బాక్స్లోకి తీసాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాక చూడండి బయటికి తీసుకొచ్చాను. అలాగే నేను అందులోనైతే బాండీలోని బిర్యానీ చేస్తాను అనుకున్నాను. ఆ బాండీలోని చికెన్ వేసాను. అలాగే కొంచెం ఆయిల్ వేసి దాన్ని కొంచెం కలుపుకున్నాక స్టవ్ మీద వెలిగించుతాను. చూడండి, ఇప్పుడు కలుపుకొని ఈ స్టవ్ వెలిగించి ఒక 5 మినిట్స్ పాటు 80% ఉడికినంత వరకు 70-80% వరకు ఉడికినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అగోండి స్టవ్ వెలిగించి పెట్టాను. దీన్ని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అగోండి మూత పెట్టుకున్నాను. అలాగే అదే పక్కనే ఇంకొకటి బిర్యానీ ఎసరు పెడుతున్నాను. బిర్యానీ వండడానికి ముందుగానే బియ్యం క్లీన్ చేసుకుని కడిగేసి అక్కడ పెట్టుకున్నాను. మీకు చూపిస్తున్నాను. 3 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టాను. చూడండి, ఇందాక చికెన్ ఫ్రై అంతవరకు వచ్చేందుకు కలుపుతున్నాను. ఇది శుభ్రంగా వాటర్ ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇందాక ఎసరు పెట్టాం కదా, ఎసరు మరిగిన దాంట్లో వేయాలి బిర్యానీ మసాలా దినుసులు. చూడండి, బిర్యానీ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. చూడండి, అలాగే సాల్ట్ కూడా వాటర్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పుగా వేస్తున్నాను. చూడండి, వాటర్ చిన్న ఉప్పుకాసంగా ఉంటే బిర్యానీ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఎసరు మరిగింది. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఆ రైస్ కూడా 70% ఉడికినంత వరకు మనం ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అవ్వండి మనం గింజలు పట్టుకుంటే అన్నం మెతుకు పట్టుకుంటే అలా ఇరిగితే 70% ఉడికినట్టు. చూడండి, నేను దాన్ని స్టీమ్ చేస్తున్నాను. అదే జిబ్రేక్లో వేసుకుంటున్నాను. అలాగే ఇందాక చికెన్ అయ్యింది, అదన్నది ఇప్పుడు దాంట్లోనే అన్నం మనం వేసుకున్నాం బిర్యానీకి. చూడండి 80% ఉడికింది కాబట్టి ఇప్పుడు ఉడికించిన అన్నం వేస్తున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. అలాగా చూడండి, బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందన్నది. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, లేయర్గా వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా అన్నీ ఒక 3 టైమ్స్ 2 టైమ్స్ అలాగా లేయర్ కింద వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పొడి ఇవన్నీ వేసేసాక చూడండి లాస్ట్ అన్నంతో వంపేసాను. రైస్ అంతా వేసేసాక ఇంకా కొంచెం బ్రౌన్ ఆనియన్స్, బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని బిర్యానీ మసాలా పొడి అవ్వండి కొంచెం వాటరు మనం ఉడికించిన వాటర్ ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టాలి. అలాగే లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను పెట్టేటప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకున్నాక చూడండి నా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. అలాగే మీరు ఎలా చేస్తారో అలా చూడండి, చూపిస్తాను.
ఆ బిర్యానీ చాలా టేస్ట్ వచ్చింది. మీరు ఎలా చేస్తారు చేయండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.